ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అనేలా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. టాలీవుడ్ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నాయి. 2023లో కూడా నార్త్ కంటే సౌత్ సినిమాలే ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇప్పుడు దేశంలో ఏ లాంగ్వేజ్ మాట్లాడే జనం అయినా తెలుగు ఫిల్మ్ అంటే తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగు డైరెక్టర్స్ తీసే విజువలైజేషన్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ బాలీవుడ్ని దాటి ఇంటర్నేషనల్ రేంజ్కు చేరుకున్నాయి. ఎవరవునన్నా కాదన్నా బాహుబలి మూవీ నుంచి తెలుగు సినిమా రేంజ్ పీక్కు వెళ్ళింది. మూవీస్ పరంగా తెలుగుడి వాల్యూ కూడా పెరిగిపోయింది. బాహుబలి 2 తర్వాత మన డైరెక్టర్లు చాలామంది పాన్ ఇండియా మూవీస్ తెరకెక్కిస్తున్నారు. పుష్ప, ఆర్ఆర్ఆర్, కల్కి తర్వాత తెలుగు సినిమా రేంజ్ అంతకంతకు పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ జాబితాలో యష్ నటిస్తున్న టాక్సిక్ నుంచి పుష్ప 2 వరకు చాలా పాన్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించనున్నాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా దేవర. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, షైమ్ టామ్ చాకో ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఈ దేవర సినిమా 2 భాగాలుగా రాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. సెప్టెంబర్ 27న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు దాని సీక్వెల్ పుష్ప ది రూల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందాన, ఫహద్ ఫజీల్ మరోసారి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. పుష్ప 2 కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రంలో కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో కనిపించనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ కానుంది. సూర్య నటించిన ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం కంగువా. చాలా కాలంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. శివ దర్శకత్వంలో రూపొందుకుంటున్న ఈ సినిమాలో బాబీ డియోల్ కూడా కనిపించనున్నాడు. తమిళంలో ఆయన తొలి చిత్రం కంగువా. ఈ చిత్రంలో దిశా పటాని కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కంగువా చిత్రం 38 భాషల్లో విడుదలై సంచలనం సృష్టించనుంది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. కేజీఎఫ్ ఫేమ్ యష్ తన కొత్త చిత్రం టాక్సిక్ తో తిరిగి వస్తున్నాడు. ఈ సినిమాలో యష్ పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఇందులో చాలా డ్రామా యాక్షన్ సన్నివేశాలు కనిపిస్తాయి. టాక్సిక్ చిత్రంలో కరీనా కపూర్, సాయి పల్లవి కూడా నటించారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత ఆయన వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. సలార్, కల్కి పార్ట్ 1 తో వరుస హిట్లను అందుకున్నారు. ఇక ఆయన వరుసగా కల్కి పార్ట్ 2, అలాగే మారుతి డైరెక్షన్ లో ది రాజా సాబ్, సీతారామన్ డైరెక్టర్ హను రాఘపూడితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అలాగే యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే మూవీని కూడా చేస్తున్నారు. ఈ చిత్రం 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ పార్ట్ 2 కూడా చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. గత కొద్ది కాలంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ చేతిలో భారీ పాన్ ఇండియా మూవీలో ఉన్నాయి. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు లాంటి భారీ చిత్రాలు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. వీలైనంత తొందరలోనే ఈ సినిమా షూటింగ్లు కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మరికొన్ని పెద్ద హీరోల సినిమాలు, అలాగే చిన్న హీరోల సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.